అధికారుల్ని పోలీసులని నేను కోరుతున్నా, మీరు పిచ్చిగా మా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు. మీరు అర్థం చేసుకోమని చెప్పు. మేము చట్టం మీద నమ్మకం ఉన్న వాళ్ళం, బాధ్యత కలిగిన పౌరులుగా మేము చెప్తా ఉన్నాం. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు అని ఉంటే మాతో మాట్లాడండి, మీ ఆఫీసులో పిలవండి, మా కార్పొరేట్లో వస్తాం. ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి, అపార్ట్మెంట్లలో పాలక మండలి ఉంటాయి. పిలవండి. మీరు మాకు ఎట్లా వచ్చినాయో, మా కథ ఏందో, మా పత్రాలని మీకు చూపిస్తాం, మా ఇళ్ళ విలువ ఏందో చూపిస్తాం. మాకేందో మీరు ఏం మాట్లాడుతున్నారు. కానీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఒక్కలం కూడా సస్తే ఇక్కడే సస్తం, ఇక్కడే మమ్మల్ని బొంద పెట్టమనండి, కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మా మీద పోలీసు వాళ్ళు వస్తారా, మా మీద డోజర్లు వస్తాయా, కానీ మేము మాత్రం ఇక్కడ వెళ్ళిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట వాళ్ళకి శరం ఉంటే సోయుంటే అర్థం కావాలని చెప్పి మేము కోరుతాను. మూసిన నువ్వు అంటున్నా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు జీతాలు లేవు. 6 నెలల నుంచి 3 ఏళ్ళు అవుతుంది. సర్పంచ్లుగా ఉన్న వాళ్ళు ఊర్లలో పనిచేస్తే పైసలు లేవాడా? ఇలా జీతాలు లేవు. మా మున్సిపల్ స్టాఫ్కి జీతాలు లేవు, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మందులు లేవు. ఇలా జిహెచ్ఎంసీలలో పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాకపోతే బ్యాంకులలో కుదబెట్టుకొని బ్యాంకులలో అప్పిచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ఏదైనా నువ్వు ఎమ్మెల్యేగా సీరియస్గా పనిచేసావా? ఓ ఎంపీగా సీరియస్గా పనిచేసావా? ఓ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా? నేను మాజీ ఆర్థిక మంత్రి చెప్తున్నా, నీ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది, అప్పుల ఊపిలో కూరుకుపోయింది. నువ్వు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు డ్రామా వేసి ఏదో మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లతో అభిచేస్తాను. డ్రామా ఇది మన ఎక్కడి చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? నీతో అయ్యేదేంది? ఎంతోమంది పోయినరు, నువ్వు పోయిన నిజాం సర్కార్ లాంటోడే తలకాయ వంచండు బాబు, తలకాయ వంచండు. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు, నువ్వు అల్లొకడివి. నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పేదల కన్నీళ్లతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.